ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళారా, మీకందరికీ శుభములు. ఈ రాత్రి మీ జీవితాన్ని గురించి ఒక ప్రశ్న వేసుకోండి. నేను జీవిస్తున్న జీవితం ద్వారా మరొకరు దేవుని వైపు నడిపించబడుతున్నారా? ఈ లోకంలో కొంతకాలం ప్రకాశించి ఆరిపోయే వెలుగులు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తోంది, అనేకులను నీతి మార్గంలో నడిపించేవారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. మీరు గొప్ప వేదిక మీద నిలబడకపోవచ్చు, వేల మందికి బోధించకపోవచ్చు, కానీ మీ ప్రార్థన ద్వారా, మీ మాట ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ విశ్వాస జీవితం ద్వారా ఒక్కరినైనా దేవుని వైపు నడిపిస్తే మీ జీవితము దేవుని దృష్టిలో ప్రకాశించే జీవితం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ధ్యానిద్దాం. ఇక్కడ ఏమని రాబడిందంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు గ్రంథంలోని ఈ వాక్యము మన జీవితానికి ఒక గొప్ప ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. మనం ఈ భూమి మీద కేవలం మన కొరకు జీవించడానికి దేవుడు మనల్ని ఉంచలేదు. మన ద్వారా మరికొందరు దేవుని తెలుసుకోవాలి. మనలోని వెలుగును చూసి వారు నీతి మార్గంలోనికి రావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మీరు వెలుగుగా ఉండండి, లోకమునకు వెలుగై ఉండండి అని చెప్పాడు కదా. మరి దేవుని జ్ఞానంతో ప్రకాశించేవారు ప్రకాశిస్తారు. వాక్యము మొదటగా బుద్ధిమంతులు ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశింతురు అని చెప్తోంది. అంటే బుద్ధిమంతులు అనేది కేవలం లోక జ్ఞానం కలిగిన వారు కాదు. దేవుని తెలుసుకొని జ్ఞానవంతులుగా ఉంటూ ఆయన వాక్యాన్ని గ్రహించి ఆయన చిత్త ప్రకారం జీవించేవారు నిజంగా బుద్ధిమంతులుగా ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. కీర్తనల గ్రంథము 119, 105వ వచనంలో ఇలా రాయబడింది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన హృదయం దేవుని వాక్యంతో నిండినప్పుడు మన జీవితం కూడా ఇతరులకు వెలుగుగా మారుతుంది. ప్రియమైన వారులారా, చీకటిని చూసి భయపడవద్దు. చీకటి ఎక్కువగా ఉన్నప్పుడే చిన్న వెలుగు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు, చుట్టూ నిరాశ ఉండవచ్చు. అయినప్పటికీ మీరు విశ్వాసంతో, ప్రేమతో, ప్రార్థనతో జీవిస్తే దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక వెలుగుగా ఉపయోగించగలడు. మన జీవితము ఇతరులను దేవుని వైపుకు నడిపించాలి. ఈ వాక్యంలో అత్యంత ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అనేకులను నీతి మార్గమునకు త్రిప్పువారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. అంటే మన విశ్వాసము మనతోనే ఆగిపోకూడదు. మీరు బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పవచ్చు, నిరాశలో ఉన్నవారికి దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు, ఒక కుటుంబం కొరకు ప్రార్థించవచ్చు, దేవునికి దూరమైన వ్యక్తిని ప్రేమతో తిరిగి ఆయన దగ్గరకు నడిపించవచ్చు. ఒక మాట, ఒక ప్రార్థన, ఒక సాక్ష్యం, ఒక ప్రేమపూర్వకమైన కార్యం ఒకరి జీవితాన్ని మార్చడానికి దేవుడు వీటిని ఉపయోగించుకోగలడు. ప్రభువైన యేసు మత్తయి సువార్తలో చెప్పినాడు కదా, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి. మనల్ని చూసి ప్రజలు మనలను గొప్పవారిగా భావించడం కాదు, మన యొక్క లక్ష్యం అది కాదు. మన జీవితాన్ని చూసి దేవుణ్ణి మహిమపరచడమే మన లక్ష్యంగా ఉండాలి. మీరు చేసే ఆత్మీయ సేవ ఎప్పటికీ వ్యర్థం కాదు. కొన్నిసార్లు మనము ఒకరికి దేవుని గురించి చెప్తాము, కానీ వెంటనే మార్పు కనిపించకపోవచ్చు. ఎవరి కోసం ప్రార్థిస్తాం? కొంతమంది కోసం ప్రార్థిస్తాం, కానీ ఫలితం కనిపించదు. దేవుని వాక్యాన్ని పంచుకుంటాము, వారు అసలు పట్టించుకున్నట్టుగా కనిపించవచ్చు. అప్పుడు నేను చేస్తున్న దానికి ప్రయోజనం ఉందా అని మనకు అనిపిస్తుంది కదా. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే దేవుడు మనం చేసినది ఎప్పుడు కూడా మర్చిపోడు. ఇది మనం దేవుని కొరకు చేస్తున్నామన్నమాట. మనము ఇతరులకు వాక్యం చెప్పినప్పుడు, ఇతరుల కొరకు మనం ఏదైనా చేసినప్పుడు, దేవుని మహిమపరిచేలాగా ఏ కార్యం చేసినా అది దేవుడు మర్చిపోడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 ప్రకారము
ప్రభువునందు మన ప్రయాస వ్యర్థమైనది కాదు. మీరు నాటిన విత్తనము ఈరోజే మొలకెత్తకపోవచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో తన ఫలాన్ని కలుగజేయగలడు. నక్షత్రము తన కొరకు ప్రకాశించదు. రాత్రి ఆకాశంలో నక్షత్రము తన వెలుగును తన దగ్గర దాచుకోదు, అది చీకట్లో కనిపిస్తుంది. అలాగే దేవుడు మనలో ఉంచిన విశ్వాసము, ప్రేమ, కృప, దేవుని వాక్యం ఇవన్నీ కూడా ఇతరులకు వెలుగునివ్వాలి. మీ ఇంటిలో మీరు ఒక వెలుగుగా ఉండండి. మీ పిల్లలకు, మనవలకు దేవుని ప్రేమను తెలియజేయండి. బాధల్లో ఉన్న వారికి ఆశనివ్వండి. దేవునికి దూరమైన వారి కొరకు ప్రార్థించండి. మీ జీవితం ద్వారా కనీసం ఒక్క వ్యక్తి అయినా యేసుని తెలుసుకుంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము మన కొరకు మాత్రమే కాదు జీవించవలసింది, ఇతరుల కొరకు కూడా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించును గాక. ఈ రాత్రి మనం గుర్తుంచుకోవాల్సిన మాట, మన జీవితం చిన్నది కాదు, మీ ప్రార్థన చిన్నది కాదు, మీ సాక్ష్యం చిన్నది కాదు, మీరు పంచుకునే దేవుని వాక్యము చిన్నది కాదు. దేవుడు మీ ద్వారా ఒకరి జీవితంలో వెలుగు వెలిగించగలడు. మనము మన సాక్ష్యము ఇతరులతో పంచుకోవడం ద్వారా దేవుని మహిమపరచవచ్చు. కాబట్టి ఈ రాత్రి ఇలా ప్రార్థిద్దాం. ప్రభువా, నేను మాత్రమే వెలుగులో నడవడం కాదు, నా ద్వారా మరికొందరు కూడా నీ వెలుగులోనికి రావడానికి నన్ను ఉపయోగించుకో. ఈ విధంగా ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రార్థనలలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలోనికి మేము రాగలేనందుకు నీకు వేల స్తోత్రములు. ప్రభా, నీవు మమ్మల్ని చీకట్లో నుండి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచావు. మా జీవితాలు కూడా ఇతరులకు వెలుగుగా ఉండినట్లుగా మమ్మల్ని మార్చండి. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయం తండ్రి. నీ చిత్తాన్ని గుర్తించి నీతి మార్గంలో నడిచే హృదయాన్ని మాకు ఇవ్వండి. ప్రభా, మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా ప్రేమ ద్వారా, మా ప్రార్థనల ద్వారా, మా కార్యముల ద్వారా ఇతరులు నిన్ను తెలుసుకునేలాగా మమ్మల్ని ఉపయోగించుకోమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాలలో ఇంకా నిన్ను తెలుసుకొని వారు ఉంటే వారిని నీ వైపునకు త్రిప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను విడిచి దూరంగా వెళ్ళిన వారిని తిరిగి నీ దగ్గరకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. నిరాశలో ఉన్న వారికి మా ద్వారా ఆశను దయచేయండి. కన్నీళ్లతో ఉన్నవారికి ఆదరణనివ్వండి. చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించండి. దారి తప్పిన వారిని నీతి మార్గంలో నడిపించడానికి మమ్మల్ని ఉపయోగించుకోతండి. ప్రభా, మేము నీ కొరకు చేసిన ఏ చిన్న సేవనైనా నీవు మర్చిపోవని విశ్వసిస్తున్నాము. మా జీవితాలు ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించినట్లుగా చేయము. అనేకులను నీతి మార్గంలో నడిపించే కృపను మాకు అనుగ్రహించుము తండ్రి. ఈ రాత్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించుము. వారి బాధలను తొలగించు నాయనా. వారి కన్నీళ్లను తుడిచివేయము. వారి అవసరాలను తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. కలవరంతో ఉన్న వారికి సమాధానాన్ని, నిరాశలో ఉన్న వారికి నూతన నిరీక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రాముఖ్యంగా అప్పుల సమస్యను తీర్చండి. ఆర్థిక ఇబ్బందులను బాగు చేయండి. ప్రభా, ఎంతమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారో వారిని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు నాయన, వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను దీవించండి. వారిని అందరినీ క్షేమంగా కాపాడండి. చిన్న బిడ్డలు నీ దయ అందరూ మనుషుల దయ అందరూ వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. మంచి మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి. దేవా ప్రభా, యవన బిడ్డలను దీవించండి. వారందరూ చక్కగా చదువుకున్నట్లుగా ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా కాపాడమని కూడా ప్రార్థిస్తున్నాము. మా దేవా తండ్రి, మరి ఎంతమంది ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, కుటుంబాలలో కలతలు తీసివేయండి, కన్నీళ్లను తీసివేయండి. ప్రభా, సామరస్యము అనుగ్రహించి శాంతిని కుమ్మరించండి. దేవా, ఎంతోమంది అన్యాయానికి గురైన వారు దుఃఖిస్తూ ఉన్నారు. ప్రభా, వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతోమంది నాయన మరి నిద్రలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. వారిని మీరు దర్శించండి. వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని, బాధను తొలగించి ఏ కారణం చేత వారిని నిద్రించలేక ఉన్నారో మరి ఆ కారణం తీసివేయండి తండ్రి. ఆ సమస్యను తీసివేయండి. నెమ్మదిని అనుగ్రహించండి. హృదయంలో శాంతిని అనుగ్రహించండి. ప్రభా, నీ వాక్యంని ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు కృప దయచేయండి.
ప్రభా, ఎంతమంది అయితే నాయన శ్రమలలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో, నిరాశ్రయులుగా నిస్సహాయాలుగా ఉన్నారో వాళ్ళని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారికి అందరికీ ఓపికను, సహనాన్ని అనుగ్రహించండి. అలాగే అప్రమత్తతను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ పగలంతా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి మా పనులలో మాకు విజయం ఇచ్చిన దేవానికి వందనములు. మరి రేపటి దినం ఏం చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉండగా ఆ పనులన్నింటినీ కూడా రేపటి దినాన మీరు చక్కగా జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాకు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా నీ కాపుదలలో మమ్మలను ప్రశాంతంగా నిద్రింపజేయండి తండ్రి. ఏ తెగులు మా గుడారం సమీపించదు, ఏ భయాలు మాకుండవు. నీ దూతల కాపుదల మాకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మంచి రెస్ట్ మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నా జీవితం ద్వారా కనీసం ఒక్కరినైనా నీ వైపుకు నడిపించడానికి నన్ను ఉపయోగించుకో. మీరు ఎక్కడ ఉన్నా దేవుడు మిమ్మల్ని అక్కడ ఒక వెలుగుగా ఉంచగలడు. మీ ప్రార్థన, మీ సాక్ష్యము, మీ ప్రేమ, మీరు పంచుకునే దేవుని వాక్యము ఎవరి జీవితాన్ని మార్చుతుందో మీకు తెలియదు. కాబట్టి ప్రకాశించడం ఆపకండి, మంచి చేయడం ఆపకండి, ప్రార్థన చేయడం ఆపకండి, దేవుని గురించి చెప్పడం ఆపకండి. అనేకులను నీతి మార్గంలో నడిపించేవారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వీడియోను లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అది అనేకులకు రికమెండ్ చేయబడుతుంది. మీకు ప్రియమైన వారితో దీనిని షేర్ చేయండి. ఇలాంటి దేవుని వాక్య ధ్యానాలు మరియు ప్రార్థనల కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి అంతయు దేవుడు మీకు సమాధానమును కలిగించి నిశ్చింతగా నిద్రను, మంచి విశ్రాంతిని అనుగ్రహించును గాక. ఆమెన్.